బైబిల్లోంచి మనకు మూలవాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరు బైబిల్ తెరవండి, మూలవాక్యాన్ని చదువుకుంటాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. ఒక జకర్యా చాప్టర్ 8 and verse 18. మరియు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహాన్ని పుట్టించు మనోహరమైన పండుగలగును. ఇక్కడ మనము సంతోషకరమైనటువంటి బ్యూటిఫుల్ ఫెస్టివల్స్ చూస్తూ ఉన్నాం. ఉపవాసం అంటే ఏంటి అంటే చాలామంది అనుకుంటారు ఇది భారం అండి, ఉండలేమండి అసలు. కానీ ఉండటం నేర్చుకుంటే ఇంతకు మించిన పరవశం ప్రపంచంలో ఎక్కడ లేదు. నువ్వు బలహీనుడిగా బ్రతకాలంటే నీ ఇష్టమే, కానీ బలవంతుడిగా బ్రతకాలంటే మాత్రం ఖచ్చితంగా నీకు ఉపవాసం ఉండి తీరాల్సిందే. అనేకులు బ్రతికించే వ్యక్తిగా వారు ఆశిస్తే, అనేకులకు మార్గం చూపించే వ్యక్తిగా బ్రతకాలని ఆశిస్తే, అనేకుల జీవితాల్లో వెలుగును పంచే వ్యక్తిగా, శుభవార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు కానీ బ్రతకాలని ఆశిస్తే ఖచ్చితంగా నీకేం కావాలంటే ఉపవాసము కావాలి. ప్రత్యేకమైన వాక్యం వినబోతున్నాం, మనం విశేషమైన వాక్యాన్ని వినబోతున్నాం. ఒక ఉపవాసం ఉన్న వ్యక్తి, ఒక బలహీనుడైన వ్యక్తి, ఏ ఆయుధము లేని వ్యక్తి ఏ విధంగా ఒక ఉపవాసం ద్వారా శక్తిమంతుడయ్యాడు, బలవంతుడయ్యాడు, నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా బలవంతులు కావాలని, శక్తిమంతులు కావాలని ఆశ. ఆమేన్. సో బైబిల్ నుంచి మనం ఒక వ్యక్తిని చదువుకోబోతున్నాం. ఈరోజు మీకు నేను పౌలు గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. చదువుదాం ఒకసారి. అపోస్తలుల 27వ అధ్యాయం 1 వచనం చదువుకుంటాం. వారు పౌలు నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిర్రి. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఓడ ఎక్కి పౌలు అతనితో పాటు 275 మంది ఒక ఓడలో ఎక్కారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే కొంతమంది ఖైదీలను తీసుకొని, వాళ్ళల్లో పౌలు కూడా ఒక ఖైదీగా ఉన్నాడు. సో ఇతన్ని కొంతమంది శతాధిపతులు, కొంతమంది మరి సైనికుల్ని తప్పించుకొని పోకుండా ఉండటానికి ఒక బలిష్ఠులు, బలమైనటువంటి యుద్ధశాలులను సైన్యాధిపతులను కూర్చోబెట్టారు. సైనికులకు పటిష్టమైన వాళ్ళు కూర్చోబెట్టారు. ఎందుకంటే మీకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులు ఖైదీలు తీసుకొని పోవాలంటే కొంతమంది భయంకరమైనటువంటి ఒక రాడికల్స్ని కానీ, లేకపోతే నక్సలైట్లు కానీ తీసుకొని పోవాలి అంటే, లేకపోతే భయంకరమైన వాదులు తీసుకొని పోవాలంటే, తీవ్రవాదులు తీసుకొని పోవాలంటే మామూలు వాళ్ళకి అప్పగించరు, చాలా స్పెషల్ మిలిటరీ వాళ్ళని అప్పగిస్తారు. వాళ్ళు ఎటు పోకుండా పటిష్టంగా పట్టుకోగలంటే వాళ్ళకంటే బలమైన వాళ్ళని అప్పగిస్తారు. సో అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డ పౌలుతో పాటు కొంతమంది ఖైదీలను తీసుకొని ఈ షిప్ వెళ్తా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన షిప్. ఇది గవర్నమెంట్ పంపించేటువంటి షిప్. అన్ని మామూలు వెళ్తుంటాయి కొన్ని షిప్పులు, చేపలు పట్టడానికి కొంతమంది వెళ్తారు, టూరిస్టులుగా కొంతమంది వెళ్తుంటారు, ఇంకా కొంతమంది ఇంకొక దానికి వెళ్తుంటారు. కానీ ఈ షిప్ ప్రత్యేకమైంది, ఎందుకంటే ఖైదీలను తీసుకొని వెళ్తున్నటువంటిది. ఈ ఖైదీల్లో ముఖ్యంగా పౌలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాడు వాళ్ళకి. ఎందుకంటే ఒక్క పౌలు కొన్ని వేల సంఘాలు కట్టాడు, లక్షల మందిని ఉజ్జీవింపజేశాడు. ఆ రోజుల్లో ఒక్క పౌలు వేల కొలది అద్భుతాలు చేశాడు. కొట్టి వేయజాలటువంటి అద్భుతాలు చేసి యేసే దేవుడని, యేసే సజీవుడని, యేసు రక్షకుడని ప్రతి దాంట్లో ప్రూవ్ చేస్తూ వచ్చాడు. తాను పట్టుకున్న వస్త్రాన్ని ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ రోగగ్రస్తులు స్వస్థపడ్డారు. ఎంత పెద్ద రోగమైన పౌలు చేతి గుడ్డలు తాకి స్వస్థపడ్డారు. పౌలు చచ్చిపోయిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి లే అంటే లేచారు. దెయ్యం దగ్గరికి వెళ్ళి ఆపు అంటే ఆపేసింది. ఇంతటువంటి అద్భుతములు, ఆశ్చర్యకాలు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అందరూ కూడా ఆయన మాట ద్వారా ఎంతో మంది స్వస్థపడ్డారు, విడుదల పొందారు. మంత్రగాళ్ళు అయితే తమ మత గ్రంథాలు తీసుకొచ్చి, ఆ మంత్రాల గ్రంథాలు తీసుకొచ్చి పౌలు కళ్ళ ముందు ఆయన వాక్యం విన్న తర్వాత తగలబెట్టేశారు, కాల్చివేసేశారు. సో ఆనాడు అంత రివైవల్, సామాన్య ప్రజల దగ్గర నుంచి అధికారుల వరకు, మంత్రగాళ్ళ వరకు మామూలు రివైవల్ కాదు, అద్భుతమైన రివైవల్ జరుగుతున్నది. అందుకని ఈ పౌలు ఒక్కడిని చంపేస్తే సంఘాలని చెదిరిపోతాయి. పౌలు ఒక్కడిని నాశనం చేస్తే మిగతా విశ్వాసం అంతా నాశనం అయిపోతుంది. ఒక్క పౌలుని చంపితే
చాలు అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒక్క పౌలు చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ షిప్ అంటున్నారు, ఎవరు తప్పించుకున్నా తప్పించుకోకపోయినా పౌల్ని మాత్రం తప్పించుకొని ఇవ్వద్దు. ఒకళ్ళు తప్పించుకోవాలని చూస్తే పౌలు నరికేయండి, పౌలు ముక్కలు నరికేయండి అని చెప్పేసి చాలా తీక్షణంగా ఆర్డర్ పొంది మరి తీసుకొని పోతున్న ఓడ ఇది. అయితే ఇటువంటి ఓడలో 276 మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం ఉంది. ఒక్కరోజు 2 రోజుల ప్రయాణం కాదు, నెలల తరబడి ప్రయాణం కాబట్టి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తం వేసుకున్నారు, వంట సామాన్ మొత్తం వేసుకున్నారు. 24 గంటల కళ్ళకు గంతలు కట్టుకొని కాపాడుకుంటూ ఉన్నారు సైనికుల్ని. దేవుని బిడ్డ, ఈ విధంగా ఆ పడవ చాలా విశేషంగా వెళుతూ ఉన్నది. అయితే ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక భయంకరమైనటువంటి తుఫాను చెలరేగింది. సో అక్కడ పౌలు చెప్పాడు, అయ్యలారా కూర్చొని ఒక మాట చెప్పాడు. చూద్దాం ఒకసారి మనం 7వ వచనం. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రితుపునకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయనందున క్రీతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణం ఉండేను. సో ఇక్కడ ఎదురుగాలి వేచడం ప్రారంభించింది. వాళ్ళు ఒక పట్టణానికి వచ్చారు, ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ బాగా ఉందాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ 9వ వచనం చదువుకున్న చాలా ప్రాముఖ్యమైన విషయం, జాగ్రత్తగా చదవండి. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెనో. ఏ దినాలు ముగిసినాయంట వాళ్ళకి? చెప్పండి, ఏ దినాలు ముగిసినాయంట? ఉపవాస దినాలు చేసి ముగించారు. అప్పటికి పౌలుతో పాటు ఉన్న కొంతమంది టీం, అందరూ కాదు, దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని ముగించారు. అప్పుడే ముగించిన తర్వాత ప్రయాణం అవుతున్నప్పుడు ఆ ప్రయాణం చాలా అపాయకరంగా ఉంది అని తెలిసిందంట. వెంటనే పౌలు చెప్తున్నాడు, అయ్యలారా మనం ఇక్కడ నుంచి పొర్రపోటను కూడా కదలటానికి వీలు లేదు. మనం ఏం చేద్దామంటే ఇక్కడే ఉండిపోదాం, ముందుకు వెళ్ళొద్దు అన్నాడు. కానీ పొరపాటును కూడా పౌలు చెప్పిన మాట వినలేదు వాళ్ళు ఏం చేశారంటే అతను అక్కడ చెప్పినటువంటి సైన్యాధిపతి మాట విని వాళ్ళు ఏం చేశారంటే ప్రయాణం కొనసాగించిన తర్వాత చాలా భయంకర పరిస్థితి వచ్చింది వాళ్ళకి. చూద్దామా, 17 వచనం చదువుకుంటాం. తర్వాత దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుతుమేమో అని భయపడి ఒక ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు పారవేయ సాగిరి. 3వ దినమందు చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకొందుమన్న ఆశ బొత్తిగా పోయెను. బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి. ఇప్పుడు చూడండి, చాలా కాలం భోజనం లేదు వాళ్ళకి. అది భూమి కాదు, సముద్రములో నీళ్లలో ఉన్నారు వాళ్ళు. పడవ చాలా భయంకరంగా ఎదురుగాలు వీస్తున్నందువల్ల ఎటు కొట్టుకొని పోతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏది దీపమో, ఎందుకంటే సూర్యుడు కనపడలేదు వాళ్ళకి, చంద్రుడు కనపడలేదు. మీరు చూడండి, తుఫాన్లో ఉన్నప్పుడు మనకు కూడా పగలు రాత్రి తెలియదు, సూర్యుడే రాడు, మేఘాలు అడ్డొచ్చేస్తాయి. వాళ్ళకు కూడా అంతే. కొన్ని దినాలు సూర్యుడు కనపడలేదు, నక్షత్రాలు కనపడలేదు, పగలు రేయి తేడా లేకుండా అయిపోయింది. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే కష్టాలు ఎట్టుంటే తెలుసా? కళ్ళు మూసుకొని ఏడుపు 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 ఏడుపు. పగలు ఎంత అయిందో తెలియదు, రాత్రి ఎంత అయిందో తెలియదు, బయటికి రాలేం, లోపల ఉండలేం. తుఫాను, గుండెల్లో ఏమైపోద్దో అనేటువంటి ఒక అలచడి. ఇటువంటి పరిస్థితులు చాలా మన జీవితంలో ఉంటాయి. భయంకర పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో. ఏమైపోతుందో, అయ్యో నా జీవితం ఏ రేవు కొట్టుకొని పోద్దు, నా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయో. భయంకర అలచడి హృదయంలో చెలరేగినప్పుడు పగలు రాత్రి తెలియకుండా ఏడుస్తూనే ఉంటాం మన జీవితంలో. ఎటు కొట్టుకొని పోతుందో తెలియదు, ఎటు పోతుందో తెలియట్లే మన జీవితం. అనేకసార్లు మనకు వచ్చిన కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని ఇలాగే తీసుకొని పోతూ ఉంటాయి. భయంకరమైనటువంటి సుడిగాలిలో, అలలల్లో, లోతైన సముద్రాలలో భయంకరమైనటువంటి సుడిగాలి మధ్య తీసుకొని పోతూ ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డ, చాలా రోజులు వాళ్ళకి భోజనం లేదు, చాలా రోజులు వాళ్ళు భోజనం లేకుండా ఉన్నారు. అయితే ఆ పరిస్థితుల్లో అందరూ భోజనం లేకుండా భయపడిపోతున్నారు. ఇప్పటిదాకా ఏమనుకున్నారు చెప్పండి? మాకేంటి,
మేము శతాధిపతులం, సైన్యాధిపతులం, స్టార్లు ఉన్నాయి, క్యాపులు ఉన్నాయి, డిసిగ్నేషన్ ఉంది మాకేంటి అని చెప్పేసేసి అందరూ కత్తులు పట్టుకొని యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు, గంభీరంగా తిరుగుతున్నారు ఒక్కొక్కరు. కానీ ఇప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. గుండెలు బాదుకొని, అయ్యో మా భార్య పిల్లలు చూసుకుంటామా లేదా, మాకు మంచి రోజులు వస్తాయా లేదా, ఈ తుఫాన్ నుంచి ఎలా బయటికి రావాలి, ఈ కష్టం నుంచి ఎలా బయటికి రావాలి, హౌ కెన్ వి కమ్ అవుట్. ఇప్పుడు దిగులు పడి అందరూ ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అప్పుడు వెంటనే పౌలు అంటున్నాడు, అయ్యలారా మీరు గాని నేను చెప్పిన మాట విని ఉంటే. చూద్దాం ఒకసారి, మనం ఆ మాట చదువుదామా. అయ్యలారా మీరు నా మాట విని, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది అప్పటి హానియు నష్టమును కలగకపోవును చెప్పున్నాడు. ఒకసారి క్రేతు నుండి బయలుదేరద్దు అన్నాడు, బయలుదేరారు, నష్టం వచ్చింది. చదవండి ఇప్పుడు, మళ్ళీ చదువుదాం. ఇప్పుడైనా ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. జాగ్రత్త వినాలి. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా. సంఖ్యల మధ్యలో అసలు ఈయనకి ప్రాణభయం ఉండాలి. ఫస్ట్ నన్ను ఎక్కడ చంపేస్తారో, నా తల ఎప్పుడు కోసేస్తారో, నా తల ఎప్పుడు తీసేస్తారో. ఖైదీని ముద్ర వేసుకొని తీసుకొని పోతున్నారు. అక్కడ కైసర్ దగ్గర నిలబడాలి. ఈయన కైసర్ కానీ ఇతను చంపండి అంటే చంపాలి, అంతే, నష్టం చేయాలి. లేకపోతే ఈ లోపలనే వాళ్ళకి నచ్చకపోతే తీసేయాలి. ఎవరికి భయం ఉండాలి ఎక్కువ చెప్పండి? పౌలుకే భయం ఉండాలి. ఎవరికి భయం ఉండాలి చెప్పండి? కృంగిపోసిన ఈ వ్యక్తి, బలహీన పోసిన ఈ వ్యక్తి ప్రజలందరికీ కూడా ఒక ధైర్యంతో ఉన్నటువంటి శుభవర్తమానం చెబుతున్నాడు, శుభవర్తమానం పంచుతున్నాడు. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీ ప్రాణాలకు హాని లేదు. ఎలా చెప్పగలవు నువ్వు? నీకు ఎలా తెలుసు? నువ్వు కూడా మాతో పాటే ఉన్నావు కదా, మాతో పాటే ఉంటున్నావు కదా, నీకెలా తెలుసు అంటే చెబుతున్నాడు. కింద చదవండి ఒకసారి. నేను ఎవని వాడనో, ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను అన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. భయపడుకో, నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ప్రాణహాని లేదు. ఇంత పెద్ద తుఫానులో ఎవరు చెప్పారంట? నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరిని ఆరాధిస్తున్నానో, ఎవరిని వెంబడిస్తున్నానో ఆ దేవుని దూత నా కోసం ప్రత్యేకంగా పంపబడి ఈ మాట చెప్పింది. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. ఉపవాసం ఉండి ముగించి ప్రార్థన చేసినటువంటి పౌలు అందరికీ ధైర్యం చెబుతున్నాడు, అందరికీ శుభవార్త చెబుతున్నాడు, అందరికీ జీవితం ఉందని. నేను ఆరాధించే దేవుడు కాపాడే దేవుడు అని, నేను ఆరాధించే దేవుడు శ్రమలలో మాట్లాడే దేవుడు అని, తన దూతను పంపి ధైర్యపరిచే దేవుడు అని, తాను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సుడి గాలిలోనైనా జడి వానలో అయినా కృంగిపోనివ్వక, కృషించి పోనివ్వక కాపాడే దేవుడు అని అతను రుజువు చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. హల్లెలూయా. పౌలు తన దేవుడిని ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. అసలు ఆయన ఎందుకు ఖైదీగా తీసుకొని పోతున్నారంటే యేసుప్రభు గురించి ప్రకటించడం తీసుకొని పోతున్నారు. కానీ అదే యేసుప్రభు గురించి వాళ్ళ ముందు చెబుతున్నాడు, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో, ఎవరిని వెంబడిస్తున్నానో ఆ దేవుని దూత రాత్రి నాతో కనబడి చెప్పింది, మీలో ఎవరికి చావు లేదని, ఒక్కరు కూడా చావరని చెప్పింది. కాబట్టి ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ధైర్యపు వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు. చెబుతాం గట్టిగా హల్లెలూయా. ఉపవాసం ఏమిస్తుంది మనకంటే దేవుని స్వరాన్ని వినే శక్తిని మనకిస్తుంది. చెప్పాలి గట్టిగా. ఆ హోరు గాలిలో, ఆ భయంకర సుడి గాలిలో అందరి చెవులు ఇవన్నీ వింటా ఉంటే పౌలు చెవులు మాత్రం, చెప్పండి, ఉపవాసం ప్రార్థన చేసి ముగించినటువంటి పౌలు చెవులు మాత్రం మెల్లని దేవుని దూత స్వరాన్ని వింటున్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను అదే చెప్పా. ఈ మాట చదివిన తర్వాత పొద్దున్న మధ్యాహ్నం నాకు చాలా సంతోషేసి, నా చెవులు కూడా పౌలు చెవులు వలె మార్చండి ప్రభువా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం డాక్టర్లు చెప్పే శబ్దాలు వింటున్నాం. నీవు చచ్చిపోతావు, నీకు గడ్డ పెరిగిపోయింది,
నీకు గడ్డ పెరిగిపోయింది, లేకపోతే నీకు బీపీ పెరిగిపోయింది, లేకపోతే నీకు రోగం ముదిరిపోయింది, నువ్వు బ్రతకవో, నువ్వు చచ్చిపోతావు అని చెబితే దాన్ని నమ్ముతున్నాం. అదే అదే పదే పదే రిపీట్ అవుతుంది మన చెవుల్లో. డాక్టర్ ఇలా చెప్పాడు, డాక్టర్ ఇలా చెప్పారు, లేకపోతే శత్రువులు ఎవరన్నా నీకు చెప్పారనుకో, నీకేమని చెప్పారనుకో, నీ భర్త ఎక్కడో కనపడ్డాడు, ఇంకో వేరే సంబంధం ఉన్నట్టుంది మీ ఆయనకి, లేకపోతే నీ భార్య ఎవరితోనో మాట్లాడతాను చూశాను, లేకపోతే నీ పిల్లలు ఓడిపోతున్నారు, నీ పిల్లలు గెలవరు, లేకపోతే నీ అప్పులు తీరు, నీ బతుకు బాగోదు అంటే ఆ మాట పదే 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 రిపీట్ అయ్యి ఇంట్లో కూడా మనం పెను తుఫాన్ అనుభవిస్తున్నాం. మన మంచి బెడ్ మీద కూడా చెప్పండి సముద్ర తరంగాల హోరును అనుభవిస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? అవునా కాదా? అదే అనిపిస్తుంది, అదే రిపీట్ అవుతుంటుంది. ఒకసారి నేను మా డాడీకి చెప్పా, డాడీ నన్ను పలానా ఇట్లా ఉంది డాడీ అన్న, పలానా నన్ను ఇలా తిట్టింది డాడీ అన్న. ఎన్నిసార్లు తిట్టిందిరా అన్నాడు. ఒక్కసారి డాడీ అన్న, నువ్వు ఇప్పుడు నాకు 100 సార్లు చెప్పావు, అందరికి 100 సార్లు చెబుతున్నావు అంటే నీ చెవుల్లో దేవుని వాక్యం లేదు, నీ చెవుల్లో శాపం తప్ప దేవుని వచనం లేదు. నువ్వు విన్నటువంటి శాపం వచ్చిన రిపీట్ చేసి దాన్ని పెంచుతున్నావు తప్ప దేవుని వాక్యాన్ని నీ దగ్గర పెట్టుకోవట్లేదు. నువ్వు ఎప్పుడు సమస్య గురించి మాట్లాడుతున్నావు, శపించిన ప్రజల గురించి మాట్లాడుతున్నావు, అన్ని మాట్లాడ గుర్తు చేసుకొని కళ్ళ ముందు పెట్టుకుంటున్నావు. అందుకే నీ బ్రతుకులో ఆశీర్వాదం లేదు, అందుకే నీ జీవితంలో ప్రగతి లేదు అన్నాడు. ఈ మాట వాడాడు, ప్రగతి లేదు నీ జీవితంలో అన్నాడు. కడుపు మండిపోయింది నాకు. ఇంక అవునా డాడీ? అవును. పగవాడు నీ కళ్ళలో ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఎలా ఆరాధన చేయగలవు? ఎవరు చెడ్డ మాటలు నీ చెవులో వినబడుతుంటే పరిశుద్ధాత్మ స్వరాన్ని, మెల్లని స్వరాన్ని ఎలా వినగలవు? నువ్వు వినకపోతే ఎలా బ్రతకగలవు? కాబట్టి ఆపు ఈ హోరుగాలిని, ఆపు అనవసరమైన మాటల్ని, పరిశుద్ధాత్మ స్వరాన్ని ఇవ్వమని, వినటానికి చెవులు ఇవ్వమని ప్రార్థన చేయి అని మా డాడీ చెప్పారు. నా బిడ్డ చెవులు సున్నతి చేయబడును గాక, నీ స్వరాన్ని మాత్రమే వినును గాక, నీ స్వరాన్ని మాత్రమే వినును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వెంటనే అన్నారు, ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేయను పో, నీ చెవులో తుప్పంతా వదిలిపోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నిజంగా నమ్మండి మీరు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆ చెవులో వచ్చి తీస్తా ఉన్నారు. ఆ వ్యాక్స్ అంతా తీస్తా ఉంటే కట్లు వచ్చేస్తాను చెవుల్లోంచి. అసలు నేను చూస్తా ఉన్నాను, ఆయన తీస్తా ఉన్నాడు, చెయ్యం కనపడుతుంది నాకు. అంతా పోయింది, చెవులు క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు వినపడుతుంది దేవుని మాట, నాకు క్లియర్గా వినపడుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. ఎస్, ఉపవాస ప్రార్థన దేవుని మాట యొద్దకు నీ చెవులు తీసుకొని పోతుంది, దేవుని స్వరము యొద్దకు నీ మనస్సును తీసుకొని పోతుంది. ఈ లోకమంతా నిన్ను శపించిన, లోకమంతా నువ్వు పాడుగానని శపించిన, నీ లైఫ్ లేదని చెప్పినా, నీ బ్రతికిక కొనసాగదని చెప్పినా, నీ తండ్రి చెప్పే ఒక్క మాట నీ యావత్ జీవితాన్ని శక్తితో నిలబెట్టబోతున్నది, బ్రతికించబోతూ ఉన్నది. చెవుల్లో పట్టేసి ఉంటుంది కొంతమందికి దేవుని మాట వినకుండా. ఏంటది? పట్టేసి ఉంటుంది లోపల, దేవుని మాట లోపలికి వెళ్ళకుండా. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ వ్యాక్సిన్ అంతా తీసేయాలంటే ఎవరు తీయాలి? నువ్వు తీస్తే నేను తీస్తే పోదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఉపవాస ప్రార్థనలో వచ్చి తీసేయాలి. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తా. ఉపవాసంలో నా కళ్ళ పొరలు రారాలి, నా చెవులు ఉన్నటువంటి ఆ దిమ్మంతా వెళ్ళిపోలేసు నామములో. నా చెవులు నీ మాట మాత్రమే వినాలి ప్రభువా. చెప్పాలి గట్టిగా. ఉపవాసములో నీ చెవులు తెరవబడాలి. హోరు గాలిలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా నిన్ను ఓదార్చే స్వరాన్ని వినాలి. ఎందుకు నువ్వు దిగజారిపోయావు తెలుసా? ఎందుకు బాధల్లో కట్టబడిపోయావు తెలుసా? దేవుని మాట వినలేకపోవడం వల్లనే, శత్రువు స్వరాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఇలా అయిపోయింది జీవితం. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ పౌలు అంటున్నాడు, గత రాత్రి దేవుని దూత నాకు కనపడి చెప్పింది ఏంటి అంటే, పౌలా నీవే గాని నీతో పాటున్న వీళ్ళెవరు గాని చావరు అని చెప్పింది. కాబట్టి అయ్యలారా, మీ ప్రాణానికి ఏ డోకా లేదు. ఎందుకో నేను సేవిస్తున్న దేవుడు కాపాడుటకు సమర్థుడు. చివరికి ఎక్కడికి వచ్చారు తెలుసా? 2 సముద్రాలు కలిసి చోటకి వచ్చారు. అది మరీ డేంజర్ ప్లేస్. అది 2 సముద్రాలు కలిసే చోటకి వచ్చారు వాళ్ళు. మరి డేంజర్ ప్లేస్. ఇక ఓడ బద్దలైపోయేటట్టు పరిస్థితి. అటు నీళ్లు కొడతాయి, ఇటు నీళ్లు కొడతాయి, అటు తిప్పుతుంది, ఇటు తిప్పుతుంది, అటు తిరిగి అటు కొట్టి ఇటు కొట్టి సముద్రం ఆ ఓడ అల్లకల్లోలం అయిపోయి ఓడ అమరం బద్దలైపోయేటట్టు అయిపోయింది. అప్పుడు అందరూ అనుకున్నట్టు ఖైదీలు చంపేద్దాం. వెంటనే యూలి అనేటువంటి ఒక దయగల శతాధిపతి ఉన్నాడు. అతడు పౌలు రక్షించాలని, వద్దొద్దు, చంపొద్దు, మీరు ఏం చంపొద్దు, ఎవరిని చంపొద్దు, కామ్గా ఉండండి అని చెప్పాడు.
ఆ తరువాత దేవుని బిడ్డ వారందరూ కూడా ధాన్యమంతా సముద్రంలో పారబోసి తేలిక చేసి తర్వాత ఏం చేశారంటే ఒక రొట్టె పట్టుకొని, చూద్దాం మనకు, చూడండి ఒక మాట, 35వ వచనం చదువుదాం. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని రే, చప్పట్లు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం, చెప్తాం గట్టిగా హల్లెలూయా. చాలా మంది అందుకు పౌలు, మీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఇప్పుడు కమాండర్ ఎవరు? ఏయ్ పౌలా కూర్చో, ఏయ్ నిలబడండి, ఏయ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరో తెలుసా? కమాండర్ ఎవరు తెలుసా? ఏయ్ మీరు దీంట్లో ఉంటేనే తప్ప మీరు బ్రతకలేరు, మీ సావు మీరు చావాలంటే మీరు పోండి, నాకు తెలియదు, దీంట్లో ఉంటేనే తప్ప అని. ఇప్పుడు కమాండ్ ఎవరు చేస్తున్నారంటే సంఖ్యల మధ్యలో ఉన్నటువంటి పౌలు కమాండర్గా మార్చబడిపోయాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. డిసిగ్నేషన్ రివర్స్ అయిపోయింది, అధికారం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఫుల్ అధికారం ఇచ్చాడు, ఇప్పుడు వాళ్ళకి ఫుల్ అధికారం ఇచ్చాడు. పౌలుకి అంటున్నాడు, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, అయ్యలారా దీంట్లోనే ఉండండి, ఓయ్ ఎవరన్నా వెళ్తారేమో జాగ్రత్త, ఓడలో ఉంటేనే రక్షణ, ఓడ దూకి కానీ వెళ్ళారా ప్రమాదం మీకు జరుగుతుంది, ఖచ్చితంగా చెబుతున్నాను. దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఓడలో ఉన్నవారు రక్షించబడతారన్నారు. కాబట్టి మీరు ఓడలోనే ఉండండి అని రక్షణ సువార్త పెను తుఫాన్లో చెబుతూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. నాకే బాగలే, నేనేం సువార్త చెప్తాను? చాలామంది అంటారు, నన్ను బాగు చేయమని దేవుడు సువార్త చెప్తా, నాకు ఇల్లు కట్టివ్వను, నా ఇల్లు చూపించి ఇదిగో దేవుడు కట్టించాడు, మీరు కూడా నమ్ముకుని మీకు కూడా కట్టిస్తానని చెబుతాను. నా బిడ్డకు పెళ్లి చేయమనండి, నాకు ఉద్యోగం రానివ్వండి, అప్పుడు చెప్తాను నేను సువార్త. చాలా మంది అంటారు, ఫస్ట్ నన్ను దీవించమనండి, ఆ తర్వాత నేను చెప్తాను. కానీ పౌలు బంధకాల్లో ఉండి, పెను తుఫాన్లో ఉండి, కష్టాల మధ్యలో ఉండి తనతో వారందరితో సువార్త చెబుతున్నాడు. ఇదిగో నేను సేవిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అంటూ దేవుణ్ణి ప్రజలందరికీ పరిచయం చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తా. టైటానిక్ షిప్ అది కూలిపోతున్న సమయంలో ఒక పాస్టర్ ఉన్నాడు, తనతో పాటు ఒక చిన్న కుమార్తె కూడా ఉంది. ఆ లైఫ్ జాకెట్ తన కుమార్తెను పంపించేశాడు, ఆయనకు ఒక లైఫ్ జాకెట్ ఇచ్చారు. ఆయన అందరితో పరిగెత్తుకుని సువార్త చెప్తూ ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, నీకు యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభు తెలుసా? వాడ ముక్కలైపోతుంది, బ్రద్దలైపోతుంది, ఒక్కొక్కరు అట్లాంటిక్ సముద్రం పడిపోతున్నారు. -డిగ్రీలో ఉన్నటువంటి ఆ మంచులో కప్పబడిపోతున్నారు, ఒక్కొక్కరు పడిపోయి చచ్చిపోతున్నారు. అట్లాంటి టైంలో అంటున్నాడు, నీకు యేసు ప్రభు తెలుసా? డూ యు నో జీసస్ క్రైస్ట్? డూ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్? నో అన్నారు అనుకో, వెంటనే అన్నారు, నమ్ముకో యేసు ప్రభు, నమ్ముకో యేసు ప్రభు, నమ్ముకో, నువ్వు తప్పించబడతావు. ఇక్కడ చనిపోయినా పరలోకంలో కళ్ళు తెరుస్తావు, ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తావు, నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తావు. ఆమేన్. ఈ లోకంలో మరణం ఎప్పుడైనా వస్తుంది, కానీ మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే నిత్య జీవానికి వెళ్ళాలి. సహోదరుడా నమ్ముకో, సహోదరి నమ్ముకో అని వాళ్ళందరికీ బోధ చేస్తూ ఉన్నాడు. ప్రమాదకర పరిస్థితుల మధ్యలో చివరికి ఒక ఆయన మిగిలిపోయాడు. మిగిలిపోయిన తర్వాత అడిగాడు, యేసు ప్రభు నమ్ముకున్నావు నువ్వు అంటే, నేను నమ్ముకోలేదయ్యా అన్నాడు. నమ్ముకోవా అంటే, నేను నమ్ముకోనయ్యా అన్నాడు. సరే ఈ లైఫ్ జాకెట్ తీసుకో నువ్వు అని చెప్పి ఇచ్చేసి తాను మాత్రం ఆ లైఫ్ జాకెట్ లేకుండానే దూకేశాడు. అదేంటి నువ్వు బ్రతుకుతావు కదా అంటే, ఆయన అన్నాడు, నేను ఇప్పుడు కానీ కన్ను మూస్తే పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాను, కానీ సహోదరుడు సువార్తను అంగీకరించలేదు కాబట్టి, ఇతడు ఇంకా బ్రతకాలి కాబట్టి ఇతనికి ఇస్తున్నాను. ఇతడు బ్రతికి సువార్త చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అతడు బతికాడంట. బ్రతికి ఆ తర్వాత బయటకు వచ్చి అనేక మందికి సువార్త చెప్పాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తా. చెప్పాలి గట్టిగా. నశించిపోతున్నటువంటి వారికి సువార్త చెప్పడం ఎంత గొప్ప భాగ్యమో. పౌలు అదే చేశాడు. అయ్యలారా ధైర్యం తెచ్చుకొని అన్నాడు. అప్పుడు 36వ వచనం చదువుకుంటాం. ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తరువాత, చెప్పండి, వాళ్ళు తిని తృప్తి పొందారు. వాళ్ళ ముందు రొట్టె విరిచి, అంటే వాళ్ళకి ఏమి ఇచ్చాడు ఆయన? బల్లారాధన ఇచ్చాడు. చెప్పలు కొడతాం గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రొట్టె విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారి చేతికిచ్చి వాళ్ళకు తృప్తిగా భోజనం పెట్టాడంట. హల్లెలూయా.
అంత భోజనం అంతా పారబోసారు, గోధుమలన్నీ పారబోసారు. కానీ పౌలు దగ్గర మాత్రం అందరికీ సరిపడేటువంటి భోజనాన్ని దేవుడు ఇచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. హల్లెలూయా. ధైర్యపరిచాడు. తన వృద్ధాప్య కాలంలో ఎంతో మంది యవనస్తులను ధైర్యపరిచాడు. తన దగ్గర కత్తి లేదు, డాల్ లేదు, తన దగ్గర ఏ యుద్ధాయుధము లేదు. కానీ అంటున్నాడు, ఇదిగో నా దేవుడు నన్ను కాపాడటానికి వస్తాడు, ఈ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడటానికి వస్తాడు, ఖచ్చితంగా నన్ను ఆయన సంరక్షిస్తాడని చెబుతూ ఉన్నాడు. చెబుతా గట్టిగా హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, వారు కొట్టుకొని మొత్తం ఓడ బద్దలైపోయి తల ఒక మొక్క చెక్క పట్టుకొని ఈదుకుంటూ బయటకు వచ్చారు. అందరూ వచ్చేసారు, ఒక్కరు కూడా చచ్చిపోలేదు. పౌలు చెప్పిన మాటను బట్టి, దేవదూత చెప్పిన మాటను బట్టి చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఒక్కరు కూడా సావలేదండి, అందరూ బయటికి వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత 28వ వచనంలో మనం చదివితే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాళ్ళు మెల్లితే అనేటువంటి ఒక దీపానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి అనాగరిక ప్రజలు, ట్రైబల్ పీపుల్ అందరూ కూడా వచ్చి కట్టెలు పోగేసి వాళ్ళకి చలిమంట కాసిచ్చారంట. పౌలు కట్టెలాటానికి పోయాడని చూడండి, మీరు చాలా చాలా జాగ్రత్తగా. పౌలు కట్టెలాటానికి పోయాడు. అలసిపోయి ఈదుకుంటూ వచ్చి భయంకరమైనటువంటి చలిలో గజగజ వణుకుతుంటే అందరూ ఈయన పుల్లెరగటానికి పోయాడంట. వృద్ధుడు, చివరి దశలో ఉన్నటువంటి వాడు. ఎంత ఎంత శక్తి వచ్చింది ఆయనకి చూడండి. అయ్యా నేను గజగజ అడుగుతాను, నాకు ఏమైనా పుల్లలు తేండి అయ్యా, నాకు మంట పెట్టండి అయ్యా అనకుండా ఈయన వెళ్ళాడు మా పుల్లలు తేవడానికి. ఆమేన్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. పుల్లలు తెచ్చి మంటేసి అందరికి కాపు చలి మంటేసి కూర్చోబెట్టాడు. పుల్లలు తీసుకొచ్చి వేసినప్పుడు ఒక సర్పం అంట అతన్ని పట్టుకొని వేలాడింది, అట్లనే వేలాడింది. అప్పుడు అందరూ అంటున్నారు, ఇతడు ఏదో దొంగ అయి ఉంటాడు, అందుకే ధర్మదేవత ఇతను పట్టుకుంది, ఇతను ఏదో దొంగ అయి ఉంటాడు ఖచ్చితంగా అని అనుకుంటా ఉన్నారు. కానీ పౌలు దాన్ని జాడిచ్చి వేశాడని బైబిల్ చెబుతాం, విదిలించేశాడు. అప్పుడు ఆ పాము వెళ్ళి ఆ మంటలో పడిపోయినప్పుడు ఆ తర్వాత అందరూ అంటున్నారు, అబ్బా ఇతడు దేవదూత, ఇతడు మామూలుడు కాదు, ఇతడు ఖచ్చితంగా దేవదూత అని చెప్తారు. అందరు చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తా. అందరూ అతన్ని పొగుడుతున్నారు. అప్పుడు అయ్యా నేను దేవత కాదు, దెయ్యం కాదయ్యా అని చెప్పేసేసి అప్పుడు అడిగాడు, ఏంటి సంగతి అంటే, ఆ పొప్పి అనేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు ఆ ప్రాంతంలో. వాళ్ళ నాన్నకి భయంకరమైనటువంటి రక్త భేది వాంతులు అయిపోతూ ఉంటే అప్పుడు పౌలు వెళ్ళి తన మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే అతను స్వస్థపడ్డాడు. ఆ స్వస్థతను చూసి ఆ ట్రైబల్ పీపుల్ మొత్తం వచ్చి వన్ బై వన్ స్వస్థత పడ్డారు. కొన్ని నెలల వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉండి అక్కడ ఒక సంఘాన్ని కట్టి, అంతకుముందు పామును ఆరాధించేవాళ్ళు, పాము గుళ్ళు ఉండే అక్కడ. పాము గుళ్ళు మొత్తం తీసి అతలు పడేసేసి యేసయ్య సన్నిధిని కట్టారు అక్కడ. చెప్పాలి గట్టిగా. ఎవరి కాలం జరిగింది అంతా? ఇదిగో శతాధిపతులు, అధికారులు, సైనికులు. ఇంకెక్కడ పోవటానికి ఉందా? పౌలు ఏం పెడితే తినాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, సపట్లు కొట్టమంటే సపట్లు కొట్టాలి, హల్లెలూయా అనమంటే హల్లెలూయా అనాలి, ఆమేన్ అనమంటే ఆమేన్ అనాలి. వీళ్ళందరూ ఎవరి చేతికి అప్పగించాడు దేవుడు? ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతికి అప్పగించాడు? పౌలు చేతికి అప్పగించాడు. నీ ఉపవాస ప్రార్థనలు చెబుతున్నాను, వ్యతిరేకం ఉన్న నీ కుటుంబం, వ్యతిరేకం ఉన్నటువంటి నీ చుట్టుపక్కల వాళ్ళు, వ్యతిరేకం ఉన్నటువంటి నీ పై అధికారులు, నీకు వ్యతిరేకంగా ఉండి నీ మీద భయంకరమైన పన్నాగాలు పన్నుతూ వలలు విసురుతున్నటువంటి వారందరూ కూడా దేవుడు వాళ్ళని నీ చేతికి అప్పగించబోతున్నాడు. వాళ్ళందరూ నీ చేతులకు రాబోతూ ఉన్నారు. నమ్ముతున్న వారు చెబుదాం, నమ్మిన వారు చెబుదాం గట్టిగా, నా చెవులు నీ మాట వినాలి ప్రభువా. నా పెను తుఫాన్లో నీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? దైవ వర్తమాన గుర్తు రావాలి. చెప్తాం గట్టిగా, దేవుని స్వరం గుర్తు రావాలి, దేవుని మాట నీ చెవులో నిండిపోవాలి. అడుగుదాం ఈరోజు, నా చెవులు తెరువు ప్రభువా, నా చెవులు సున్నతి చెయ్యండి ప్రభువా. నేను ప్రపంచాన్ని కాపాడే వ్యక్తిగా మారాలి తండ్రి, అనేకులకు దైవ వర్తమానం చెప్పే వ్యక్తిగా మారాలి ప్రభా. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరూ ప్రార్థన లేఖించి ప్రార్థన, అందరూ లేచి నిలబడదాం. ఉపవాసములో నా చెవులు తెరవబడాలి నాయన, నా కళ్ళు తెరవబడాలి. ఘోర తుఫానులో చిక్కిన వారికి నేను ఒక శుభవార్తగా మారాలి. ఘోర తుఫానులో చిక్కిన వారికి ఒక జీవమైన వార్త చెప్పాలి. నా నాలుక తెరువు ప్రభువా, నా నాలుక మీద బీజాక్షరం రాయండి. కటిక చీకటిలో ఉన్న ప్రజలకు తండ్రి నేను నీ వార్తను ప్రకటించాలి తండ్రి. నన్ను అభిషేకించు తండ్రి, నన్ను అభిషేకించు తండ్రి, నన్ను శక్తితో నిలబెట్టు ప్రభువా. నీ కొరకు నన్ను బ్రతికించాయా, నీ కొరకు నన్ను నిలబెట్టు తండ్రి. నేను ఒట్టి చేత తిరిగి వెళ్ళను తండ్రి, శక్తిని పొందుకొని వెళతాను ప్రభువా.
బలమును పొందుకుని వెళ్తాను ప్రభు, జీవమును పొందుకుని వెళ్తాను ప్రభు, ఆదరణ పొందుకుని వెళ్తాను నాయన, ఆశీర్వాదం పొందుకుని వెళ్తాను నాయన. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.